స్టార్ హీరో ఓ సినిమాకి కొబ్బరికాయ కొట్టాడంటే చాలు ఫ్యాన్స్ లో అటెన్షన్ పెరిగిపోతుంది. షూటింగ్ ఎంతవరకు వచ్చింది, రిలీజ్ డేట్ ఎప్పుడు అంటూ రకరకాల ప్రశ్నలతో దర్శక నిర్మాతల్ని టార్చర్ చేస్తారు నెటిజన్స్. ప్రెజెంట్ ఓ ముగ్గురు హీరోల ప్రాజెక్ట్స్ కి ఇదే సిచ్యువేషన్ ఏర్పడింది. టాలీవుడ్ సీనియర్స్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. కుర్ర హీరోలు కూడా సెట్స్ పై ఉన్న సినిమాలు రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. కానీ మహేష్, రాజమౌళి, రామ్ చరణ్, బుచ్చిబాబు ప్రాజెక్టులపై ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు. ఎప్పుడు పట్టాలెక్కిస్తారో చెప్పడం లేదు. ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లిన పవన్ సినిమాలపై కూడా ఇదే సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. వీటిని ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చెప్పాలని దర్శక నిర్మాతల్ని సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. గుంటూరు కారం తర్వాత రాజమౌళి ప్రాజెక్టుకి అంకితమైపోయాడు మహేష్ బాబు. కథకు తగ్గట్టుగా కటౌట్ని చేంజ్ చేసే పనిలో బిజీ అయ్యాడు. ఇక ప్రీ ప్రొడక్షన్ వర్క్లో తలమునకలైన జక్కన్న కాస్ట్ అండ్ క్రూని సెట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇంటర్నల్గా ఇంత జరుగుతున్నా సినిమా ఓపెనింగ్కి సంబంధించి ఎలాంటి సమాచారం బయటికి రావడం లేదు. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చెప్పడం లేదు. అయితే జక్కన్న టీం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అక్టోబర్లో సినిమాని గ్రాండ్గా అనౌన్స్ చేసి వచ్చే ఏడాది జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ పరుగులు పెట్టించేలా రాజమౌళి టీం పక్కా ప్లాన్ని రెడీ చేసుకుందట. గేమ్ చేంజర్ సెట్స్ పై ఉన్నప్పుడే బుచ్చిబాబు సినిమాను అనౌన్స్ చేశాడు రామ్ చరణ్. ఆగస్టులో నుంచి షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు జరిగాయి. కానీ ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. ఇటీవలే శంకర్ సినిమాను పూర్తి చేసిన చెర్రీ ఇప్పుడు కొత్త సినిమా కోసం లుక్ మార్చే పనిలో బిజీ అయ్యాడు. వన్స్ ఇది కంప్లీట్ అయితే అక్టోబర్లో సినిమా షూటింగ్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తోంది. పవన్ కళ్యాణ్ చేతిలో ఇప్పుడు 3 సినిమాలున్నాయి. ఆగస్టు 14న హరిహర వీరమల్లు షూటింగ్ కోసం పవన్ సెట్స్ లో అడుగు పెడతాడని ప్రకటన వచ్చింది. డిసెంబర్ లోపు ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రీకరణ పూర్తవుతుందని నిర్మాతలు చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ రీస్టార్ట్ కాలేదు. ఏపీని వర్షాలు, వరదలు ఇబ్బంది పెట్టడంతో పవన్ ఇప్పట్లో కెమెరా ముందుకు వచ్చే సిచ్యువేషన్ కనిపించడం లేదు. అన్నీ సెట్ అయితే వచ్చే ఏడాది జనవరి నుంచి 3 సినిమాలు ప్యారలల్గా షూటింగ్ జరుపుకునే ఛాన్స్ ఉంది. మొత్తానికి హాట్ టాపిక్గా మారిన ఈ ముగ్గురు హీరోల సినిమాలపై త్వరలో పూర్తి క్లారిటీ వచ్చే ఛాన్స్ పుష్కలంగా ఉంది.